నమస్తే వెల్కమ్ టు సాలిడ్ టీవీ టైప్ నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనం ధర్మస్థలం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మనతో పాటు యాక్టర్ శివ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే డార్లింగ్. ఎలా ఉన్నారు అన్న? బాగున్నా. అన్న, చెప్పండి, మీరు ఇప్పుడు హీరోగా నటిస్తున్నారు. ఇట్లాంటి టైంలో మళ్ళీ విలన్గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చెప్తారన్న? అంటే నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను డార్లింగ్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అది హీరోగా విలన్గా క్యారెక్టర్ అనేది పక్కన పెట్టేస్తే చేస్తాను. అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ చేయటం ఇంట్రెస్ట్. నాకు అది ఇది అని ఏం లేదు. హీరోగా చేస్తున్నాను, విలన్గా చేస్తున్నా, అండ్ ఇప్పుడైతే కరెంట్లీ పెద్ద సినిమాలో క్యారెక్టర్ కూడా ప్లే చేస్తున్నాను. సో ధర్మస్థలం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది సినిమాలో? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నాది చాలా బాగుంటుందండి. పెక్యులర్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు వరకు వేసిన క్యారెక్టర్ కన్నా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. అండ్ చిన్న నెగిటివ్ షేడే, అండ్ యూత్కి ఒక మెసేజ్, చాలా బాగుంటుంది సినిమా. September 4th రిలీజ్ అవుతుంది, థియేటర్కి వచ్చి చూడండి. అన్న, ఈ సినిమాలో మేము సుమన్ గారు కూడా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది మీకు? సుమన్ గారికి ఫైట్ సీన్స్ ఉండబోతున్నాయా? అంటే ఒక లెజెండరీ యాక్టర్ సుమన్ గారితో, మీరు విలన్ కాబట్టి. అంటే కాంబినేషన్ ఏం లేదు, బట్ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం లిటరలీ అదృష్టం. అంటే ఏం చెప్తారు ఈ సినిమాకు ఉన్న స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదండి, ప్రజెంట్ యూత్ ఎలాగా ఇదైపోయారు, అండ్ సే నో టు డ్రగ్స్ అని చాలా గవర్నమెంట్లు చెప్తున్నాయి. అలాంటి ఒక ఛత్తీస్గఢ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. మీరు సినిమా చూడండి, తెలుస్తుంది. మంచి మెసేజ్. ఈ సినిమాలు కూడా ఇట్లా డ్రగ్స్ సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది. సో దానికి దీనికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? దానికి దీనికి ఏం సంబంధం లేదు, కొంచెం పెక్యులర్ ఉంటుంది. అది మనం అది చేసింది, అది ఇదొక ప్యాటర్న్, ఇదొక ప్యాటర్న్. సో ఫైనల్గా ధర్మస్థల నియోజకవర్గం నుంచి ఏం చెప్తారన్న? సినిమా చాలా బాగుంటుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు థియేటర్కి వచ్చి ఖచ్చితంగా రండి. పేరెంట్స్, ఎస్పెషలీ పేరెంట్స్ రండి. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది, చూడండి. చివరికి మీ అప్కమింగ్ న్యూస్ తెలుసుకోవచ్చా? ఏమున్నాయి అప్కమింగ్? నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో డ్రాగన్ చేస్తున్నానండి, అండ్ శర్వానంద్ గారిది భోగి జరుగుతుంది, అండ్ బెల్లంకొండ ఆయనతోటి హైందవ్ అనే సినిమా చేస్తున్నాను. ప్రస్తుతానికి 3 పాన్ ఇండియా సినిమాలు జరుగుతుంది. థ్యాంక్ యూ.